స్ట్రెచ్ చేయాలి బాగా. అప్పుడు చూడండి వెన్నుపాముల దగ్గర ఉండే ఈ నరాలు కానీ డిస్కులు కానీ అన్ని గ్యాప్ వచ్చాక ఫ్రీ అవుతాయి, మజిల్స్ అన్ని సాగదీయబడతాయి. బ్యాలెన్సింగ్ కూడా అందుకని కాన్సన్ట్రేషన్తో చేస్తేనే బ్యాలెన్స్గా ఉండగలుగుతాం. కాన్సన్ట్రేషన్ లేకపోతే తొలిపోతాం. మరొక్కసారి అభ్యాసం చేయండి. ఇది చాలా చాలా స్ట్రెచింగ్లో మంచిదని. మళ్ళా మెల్లగా గాలిని వదిలేస్తూ చేతులు తిప్పేస్తాం. ఇక ఇప్పుడు చేయబోయేది పాదహస్తాసనం. ఇది మెడ నొప్పులు నడు నొప్పులు ఉన్నవారు మాత్రం చేయకూడదు, మిగతా వారందరూ అభ్యాసం చేయొచ్చు. దీనివల్ల మరి వీపు కండరాలు, పొట్ట కండరాలు అన్నీ, కాళ్ళలో ఉండే నర్వస్ సిస్టమ్ కానీ మజిల్స్ అన్ని బాగా సాగదీయబడతాయి. మన బాడీ ఫిట్నెస్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు కూడా చూడండి, నువ్వు వంగి మోకాళ్ళు గుర్తు పెట్టుకో అంటారు. చాలా మందికి చిన్న వయసులో వస్తుంది, పెద్దయ్యాక రాదు. ఈ పాదహస్తాసనాన్ని ఒకసారి అభ్యాసం చేద్దాం. స్ట్రైట్ గా నుంచుని రెండు చేతులు అట్లా పైకి లేపుతూ శ్వాసను దీర్ఘంగా తీసుకుంటాం. బాగా పైకి ఎవరో పట్టి లాగినట్టు సాగదీయాలి. అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మెల్లగా గాలి వదిలేస్తూ హిప్ జాయింట్ దగ్గర నుంచి బెండ్ చేయాలి. నడుము పండ కాకుండా అట్లా బెండ్ చేసి చేతులు నేల కావడానికి అవకాశం ఉంటే ఆనించండి. మోకాళ్ళు ముద్దు పెట్టుకోవడానికి అవకాశం ఉంటే మూతులు తీసుకెళ్లి మోకాళ్ళు కాదు ముద్దు పెట్టుకునే స్థితికి వెళితే మంచిది అనమాట. వెళ్ళని వారు ఎంతవరకు వంగడానికి మీకు అవకాశం ఉంటే అంతవరకు వంగండి. గాలిని అట్లా కుమ్మించి ఉంచడం మంచిది. ఆ ఆసన స్థితిలో అంటే లంగ్స్ లో ఉన్న గాలి అంతా దీర్ఘంగా బాడీ అంతా వాడేసుకుంటుంది అన్నమాట. ఇక మెల్లగా ఉండలేనప్పుడు గాలిని పీలుస్తూ మెల్లగా అట్లా తీసుకుంటాం. ఇది చేస్తూ ఉంటే అసలు భవిష్యత్తులో నడువు నొప్పులు రానే రావు.